పెరంటాలపల్లి దాటాక కొంచెం ముందుకెళ్తే నిజమైన పాపికొండలన్నవి స్టార్ట్ అవుతాయి. భద్రాచలం నుంచి వెళ్లే వాళ్ళు పోచవరం బోటింగ్ పాయింట్ నుంచి పాపికొండలకి వెళ్ళాలి. అలాగే రాజమండ్రి నుంచి కూడా ఇక్కడికి బోట్స్ అన్న వస్తాయి రెగ్యులర్ గా. రాజమండ్రి నుంచి వచ్చే బోట్స్ కూడా కంపల్సరీ పెరంటాలపల్లి దాకా అయితే వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్తాయి. పైన ఆకాశం, కింద గోదావరి నది, చుట్టూ కొండలు, మధ్యలో మనం ఈ ఫీలింగ్ అయితే ఎక్స్ప్రెస్ చేయలేమన్నమాట. ఇదిగోండి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, ఇదే అల్లూరి సీతారామరాజు గారి ఊరు. అండ్ పాపికొండలకి దగ్గరగా వెళ్లే కొద్దీ వెడల్పు తగ్గుతుంది, అలాగే లోతు ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ పాపికొండలకి పేరు ఎలా వచ్చింది అనే దాని గురించి బోట్ లో ఉన్న వాళ్ళ స్టాఫ్ మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది జరుగుతుంది. అండ్ ఈ పాపికొండల హిస్టరీ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ బోట్స్ అన్ని కూడా ఆల్రెడీ పాపికొండల దాకా వెళ్లి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాయి. ఈ జర్నీ అప్రాక్సిమేట్లీ 3 to 4 hours ఉంటుంది. రిటర్న్ వచ్చాక మనకు స్నాక్స్ ఇంకా చాయ్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే. అండ్ మనం ఏ వెహికల్ లో అయితే వచ్చామో అదే వెహికల్ లో మనము ఎక్కడైతే పికప్ చేసుకున్నారో అక్కడ డ్రాప్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.